హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాటి బ్లాగ్ అయితే ఇన్ని నుంచి స్టార్ట్ చేద్దాము. టైం 11 అవుతుంది, ఎగ్జాక్ట్ 11 అవుతుంది. ఇక బండి గిండి సాఫ్ చేసుకొని రెడీ అయిపోయినా నేను. డేట్ వచ్చేసి 1 జూన్ ఇవాళ. చలో బ్లాగ్ ఇన్ని నుంచి కంటిన్యూ చేద్దాం. కొత్తగా వచ్చే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చలో మన గేమ్ స్టార్ట్ చేద్దాం. ఇన్ని నుంచి నేను రాణిగంజ్ దిక్కు పోతున్నాను. ఇప్పుడే బండి స్టార్ట్ చేసేసినాను. యాక్చువల్లీ మనకి అది అవసరం, డెఫ్ ఆయిల్ అవసరం ఉన్నది బండికి. ఇంకా అయిపోలేదు, కాకపోతే అయిపోతుంది. అందుకే రాణిగంజ్ పోయి ఫస్ట్ ఒక 10 లీటర్ డబ్బా తీసుకుందామని ఇక రాణిగంజ్ దిక్కు పోతున్నా. మహీంద్రా రెక్స్ ఉంటుంది ఆడ, అలా నుంచి తీసుకుందాం. వేరే డెఫ్ ఆయిల్ వేస్తే ఊకే ఎర్రర్ అని వస్తుంటుంది. అందుకని ఎప్పుడు మహీంద్రాదే వేస్తాను నేను. మనం వచ్చేసినాము. ఇక్కడ సాయిబాబా గుడి దీని నుంచి యూటర్న్ తీసుకుంటే ఈ నెక్లెస్ రోడ్ పోతుంది, రైట్ దారి గిన్నె టర్నింగ్ మీద ఉంటుంది. రెక్స్ అని మహీంద్రా స్పేర్ పార్ట్స్ అమ్ముతారు. ఇక్కడ తీసుకున్న డబ్బా ఇది మహీంద్రా వాళ్ళది. 10 లీటర్ల డబ్బా తీసుకున్నా. ముందు 850కి వస్తుండే, ఇప్పుడు ఎంత రేట్ తెలుసా రేట్? ఇప్పుడు రేట్ వచ్చేసి 1045 రూపాయలు. ఏమన్నా అట్లా అంటే అక్కడ యుద్ధం జరుగుతున్నది, అక్కడ నుంచి వస్తుంది. ఏదో ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగినాయి అని చెప్తున్నారు. ఏం చేస్తాం, నేనే అన్న ట్రాన్స్పోర్ట్ వాడిని, నేనేం పెంచలే రేట్లు అన్న. ఆడు నవ్వుతున్నాడు, ఏం చెప్తాడు మనోడు. చలో ఇప్పుడైతే అయిపోలేదు, సింబల్ వస్తుంది అంటారు మనకి ఇక్కడ డెఫ్ ఆయిల్ అయిపోయిందని. అప్పుడు పోయాలి. ఇక ఒకటి తెచ్చిపెట్టుకున్నాను. ఇది మీరు చూస్తున్నది కంటిన్యూషన్ వీడియో. ఆ రోజు డెఫ్ ఆయిల్ తీసుకున్నా కదా, ఇక మళ్ళీ షూట్ చేయలేదు అన్నట్టు. ఇక ప్రైవేట్ కిరాయిలకు వెళ్ళిపోయి ఉండే, ఇక ఆడికి ఆపేసిన వీడియో. ఇవాళ డేట్ వచ్చేసి 3వ తారీఖు. ఇక వీడియో ఇన్ని నుంచి కంటిన్యూ చేస్తున్నా. టైము 11:45 అవుతుంది. చాలా మళ్ళీ బుకింగ్ ఏమైనా రాగానే వీడియోని నుంచి కంటిన్యూ చేద్దాం. 120కి ఒక బుకింగ్ తీసుకున్నా నేను. అప్పటి నుంచి వచ్చినాయి పిచ్చి బుకింగ్స్, తీసుకోలేదు. బోయంపల్లి, తాడ్బంద్, పటంచేరు ఇవి డ్రాప్ పాయింట్లు. ఒకటి పికప్ 2 డ్రాప్ అనుకుంటా, లేకపోతే 2 పికప్ 1 డ్రాప్ ఏదో ఉంటుంది. 3 చోట్లకైతే పోవాలి. నడవండి పోదాం. 800 మీటర్స్ వచ్చింది మనకి పికప్ లొకేషన్. గిన్నె డైమండ్ పాయింట్ దగ్గర ఉన్నది. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. లెఫ్ట్కి పక్కన ఆగి కస్టమర్కి ఫోన్ చేద్దాం. చూస్తున్నారా, వచ్చేసినాం అంట. ఇక్కడ ఆగి ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది ఈ నుంచి వేసిన లోడు. ఇంకొక పాయింట్ ఉంది తాడబండ్లో, ఆడేమేస్తారో చూద్దాం. 1.3 కిలోమీటర్ వచ్చింది మనకి 2వ పికప్ పాయింట్. ఆడ కూడా ఏదో కొంచెం మెట్రల్ ఉంటుందంట, అది వేస్తారంట. దాని తర్వాత వీటిని తీసుకొని పటంచెరు పోవాలి. వచ్చేసినాము. రైట్కి రామోండా ఉన్నది, యూటర్న్ చేసుకొని ఈ సంతలో పోవాలి. ఇది 2వ చోట వస్తే ఈ ఫోమ్లు వేసారు. చలో పోదాం నడవండి. 27 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. పటంచెరువుకి అయితే వచ్చేసినాం మనము. ముందటి నుంచి యూటర్న్ తీసుకొని రైట్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది కదా, అక్కడికి వెళ్దామని చూపిస్తున్నది. చలో యూటర్న్ అయితే తీసుకుందాం నడవండి. ఈ గల్లీలకు లోపలికి వచ్చేసినాము. ఇక్కడ విల్లాస్ 64లో మనం డెలివరీ ఇవ్వాలి. నంబర్ చూసి ఇచ్చేద్దాం నడవండి. ఇది మన వెహికల్ డౌన్లోడ్ అవుతుంది. ట్రిప్ ఇడికి క్లోజ్. 981 అయితే 794 రూపీస్ మనకు వచ్చింది. మిగతా మొత్తం కంపెనీ కమిషన్ కట్ చేసుకోండి. చలో బయటికి వెళ్దాం. విలాస్ నుంచి వెళ్ళనే ఉన్నా. ఈ గేట్ బయటికి పోతే అప్పుడు బయటికి వెళ్ళినట్టు. చలో పోదాం నడవండి. 3:12 అవుతుంది, 3:12. ఇక బయట వచ్చి అవుట్ చేసుకుంటున్నా, అప్పుడే బుకింగ్ వచ్చింది. పికప్ కొంచెం దూరమే ఉంది, చూసుకోలేదు. కానీ గచ్చిబౌలికి
చాలా ఇక్కడ వెయిటింగ్ ఏం చేస్తామని చెప్పి తీసేసుకున్నా ఆన్లైన్ పేమెంట్. పక్కా సస్పెండ్ అయిపోతున్నా అన్నట్టు వైలెట్ మైనస్ అయినందుకు నేను. చలో ఆన్లైన్ వచ్చింది మంచిగా, నేను పోదాం నడవండి. 5 కిలోమీటర్స్ వచ్చింది పికప్ పాయింట్. ఇంకేమంటే ఫోన్ స్టక్ అయిపోయింది, లొకేషన్ ఓపెన్ అవుతలేదు. ఆ లొకేషన్ ఓపెన్ చేసిన ముందు డ్రాప్ పాయింట్ ఉండే కదా, ఆ లొకేషన్ తీసుకొని వెళ్తున్నది లోపలికి, విల్ల లోపలికి. మళ్ళా ఫోన్ చేసి మళ్ళా వాట్సాప్ చేయమంటే లొకేషన్ వాట్సాప్ చేసిర్రు. చలో పోదాం నడవండి పికప్ పాయింట్కి. ఇది ప్రస్తుతానికి నేను ఉన్నది జిఎంఆర్ మార్గంట ఈ రోడ్డు. ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాలు ఇటు. ఇంకో 1.5 కిలోమీటర్ ఉన్నది మనకి పికప్ పాయింట్. కొంచెం లాంగ్ నుంచి వచ్చింది కదా పికప్, అందుకే టైం పడుతుంది పోవటానికి. ఫైనలీ మనం వచ్చేసినాం పికప్ పాయింట్కి. ఇదేదో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అంట. చూస్తున్నారా, ఆడ ముందట ఒక షెడ్ కనిపిస్తుంది కదా, అదే అనుకుంటా. చలో ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఈడికి అయిపోయింది లొకేషన్. ఈడికి లెఫ్ట్ తీసుకుందామా, తీసేసుకుందాం లెఫ్ట్. ఏం పోయేది ఈ గేట్లు అనుకుంటా. ఫోన్ చేద్దాం ఆగండి. మన లోడు 15 కిలోమీటర్స్ వచ్చింది మనకి టువర్డ్స్ గచ్చిబౌలి అన్నట్టు డ్రాప్. ఏమిలో కొన్ని కాటన్ బాక్సులు ఉన్నాయి, అందులో ఏమున్నాయో తెలియదు. బిల్లు గిల్లు ఏమి ఇవ్వలేడు, సెల్ ట్యాక్స్ పట్టుకుంటూ వేసుకుంటాడు. చలో పోదాం నడవండి. ఎండలు అయితే జంపు కొడుతున్నాయి. న్యూస్లోనేమో వర్షాలు పడతాయని చెప్పారు. నిన్న కూడా వర్షమే పడ్డదంట, ఎక్కడ పడ్డదేమో కానీ మనకైతే మొత్తం ఎండనే ఉన్నది. మనం వచ్చేసినాము గచ్చిబౌలి. ఇది మన డిఎల్ఎఫ్ రోడ్. ఇది ఇన్ని నుంచి ఇంకో 1 కిలోమీటర్ చూపిస్తున్నది డ్రాప్ పాయింట్. ఈ డ్రాప్ అయిపోయే వరకు కొంచెం వర్షం పడవద్దు, వాన మొగలేం చాలా, లేకపోతే ఆపి కవర్ చేయాల్సి వస్తుంది. ఇంకో 5 నిమిషాలు పడకుంటే చాలు. వచ్చేసినాం మనము. ఇది కుక్కల పార్క్, డాగ్ పార్క్ అంట. దానికి ఆపోజిటే మన డ్రాప్ పాయింట్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా రోజుల నుంచి ఉన్నట్టుంది అది. చాలా ఫోన్ చేద్దాం కస్టమర్కి. మన డ్రాప్ పాయింట్ ముందట లెఫ్ట్ సైడ్ లాగాలి. చలో అన్లోడ్ చేసేద్దాం. బజాజ్ ఫైనాన్స్ ఏడు ఉందా? ఓకే, ఇంకే బిల్డింగ్ అనుకుంటా. ఇది మన వెహికల్ ఆడ అన్లోడ్ అయింది. ఇప్పటి క్లోజ్. ఈ బుకింగ్ కూడా అయిపోయింది. 575 అయితే మనకి 465 వచ్చింది. ఒక 110 రూపాయలు కమిషన్ అనుకోండి, కంపెనీ కమిషన్. టైం అయితే 4:43 అవుతుంది. కొంచెం పక్కకు ఆపుదాం, పోయాం నీళ్ళు గిల్లు ఏమైనా నాస్టా గిస్టా చేద్దాం, ఆకలి అవుతుంది. లంచ్ అయితే ఏది కాలేదు, కొంచెం లైట్గా నాస్టా ఏమైనా చేద్దాం. ఆ నుంచి చూసుకుంటా బంజారా హిల్స్ వరకు వచ్చినాక ఒక బుకింగ్ వచ్చింది. డ్రాప్ పాయింట్ వచ్చేసి కార్ఖానా. 700 మీటర్స్ వచ్చింది పికప్ పాయింట్. ఇటు మన పంజాగుట్ట ఇటు ఈ గల్లీలోకి పోతే సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా, ఇది మోడల్ హౌస్ ఇటు వస్తాయి. ఈ లోపల నుంచి ఉన్నది పికప్. చాలా పోయి పికప్ చేసేసుకుందాం. ఆన్లైన్ పేమెంటే ఇది కూడా. ఇట్లా
ఎట్లా ఆపిండు కాక మధ్యలో. ఓకే చలో పోయి లోడ్ చేసేసుకుందాం, నడవండి. ఇదే సాయిబాబా టెంపుల్. మనం ఈ నుంచి రైట్ తీసుకోవాలి. పంజగుట్ట అని రాగానే ఫస్ట్ ఆలోచించిన అటు మెయిన్ రోడ్డు అటు సైడ్ ఉంటుందేమో, ఫుల్ ట్రాఫిక్ ఉంటుందేమో, దూల తీరిపోతుంది అని. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికే వచ్చింది. చలో మనం వచ్చేసినాము. ఆ ముందట ఉన్నదే మోడల్ హౌస్ బిల్డింగ్. లోడ్ చేయించేసుకుందాం, నడవండి. మన లోడ్ 10 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. వీళ్ళదే ఇంకొక బ్రాంచ్ ఉన్నది అక్కడ. అక్కడికి ఇంట్లో ఏమో డబ్బలు గిట్టు ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ ఏమేమో ఉంటాయి, ఆ మెడికల్ సామాన్లు ల్యాబ్కి సంబంధించినవి అవి వేసినారు. పంజగుట్ట గల్లీల నుంచి ఇప్పుడు సోమాజిగూడ రోడ్కి టచ్ అవుతున్నాం మనం. వచ్చేసినాం సోమాజిగూడ రోడ్కి. బేగంపేట్ ట్రాఫిక్. మొత్తం రెడ్ చూపెడుతున్నది ఆడి వరకు. కార్ఖానా రోడ్కి వచ్చేసినాము. ఇక 1 కిలోమీటర్ చూపెడుతున్నది. యాక్చువల్ ముందటికైనా యూటర్న్ చేసుకొని రావాలి మనం. అటువైపు బాగానే ఉన్నది ట్రాఫిక్. చలో ఈ ట్రిప్ అయితే ఖతం చేసేద్దాం. ఇక్కడ కనిపిస్తుందా ఇది? ఆడికి రావాలి మనం ముందటికైనా యూటర్న్ చేసుకొని. మనం యూటర్న్ చేసేసుకున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వస్తుంది ఆర్తి ల్యాబ్ వాళ్ళది. లెఫ్ట్ ఇండికేటర్ వేసేద్దాం. చూసుకుంటూ పోవాలి, లేకపోతే క్రాస్ అయిపోతాం. ఇగో ఇంట్లోనే మన వెటరియల్ ఇక్కడ అన్లోడ్ అవుతున్నది. కార్ఖానా ఈ ట్రిప్ ఏడికి క్లోజ్. 444 అయితే 560 వచ్చింది మనకి ఈ ట్రిప్లో. ఇక్కడ నిలవటానికి జాగలేదు, కొంచెం పక్కకు పోయి ఆగుదాం. టైం ప్రస్తుతానికి 6:40. అద్దము మొత్తము డస్ట్ మొత్తం అట్లనే కనిపిస్తున్నది. పొద్దున తుడిచిన ఏంటంటే ఇప్పుడు సాయంత్రం అయింది కదా, లైట్ ఫోక్సింగ్కి సరిగ్గా కనిపిస్తలేదు. పొద్దున్న నుంచి చూడకుండా నడుస్తుంది, కానీ ఈవినింగ్ మాత్రం ఖచ్చితంగా చూడవలసి వస్తుంది. లేకపోతే లైట్ ఫోక్సింగ్కి ఇబ్బంది అవుతుంటుంది మొత్తం. కొంచెం ఈ మైక్ తీసుకున్నప్పటి నుంచి ఈజీగా అయిపోయింది. కనిపిస్తుందా మైక్? కొంచెం ఈజీగా అయిపోయింది మనకి మైక్ తీసుకున్నప్పటి నుంచి. దూరం నుంచి కూడా మాట్లాడవచ్చు, రికార్డ్ అవుతుంటుంది. లేకపోతే ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడితేనే రికార్డ్ అవుతుండే. చలో రికార్డింగ్ ఆపేద్దాం. రికార్డింగ్ ఆపటానికి కూడా ఇంకొక బటన్, ఇది మొత్తంగానే ఆగిపోతుంది అన్నమాట. ఇప్పుడే అద్దం గిట్ట అన్నీ సాఫ్ చేసుకున్నాను. టైము ఎంత అవుతుందంటే 7:30 అవుతుంది. ఈడే మసాన్ హోటల్ దగ్గర కూర్చున్నాను. పోయి ఒక ఛాయ్ తాగుతాను. ఇక పార్కింగ్ అయితే ఉన్నది, పోయి ఒక ఛాయ్ తాగుతాను ఫస్ట్ అయితే.
ఇక వచ్చిన తర్వాత మళ్ళీ బుకింగ్ల కోసం చూస్తాను, ఇక ఇంకేమైనా బుకింగ్లు వస్తాయేమో అని. యాక్చువల్లీ జల్దీ ఇంటికి పోతే లైవ్ వద్దాం అనుకున్నాను, ఎందుకంటే నాకు ఇలా ఎయిర్టెల్ వచ్చేది 2 GB డేటా వస్తుంది. అది కొంచెం సేపు ఆన్ చేయగానే డేటా అయిపోయిందని చూపెడుతుంటుంది. ఇంటికి పోతేనైతే ఇంట్లో వైఫై ఉన్నది కదా, వైఫైలో ఏమంటారు లైవ్ వద్దాం అనుకున్నాను. లైవ్లో మీరు మెసేజ్ చేస్తే లైవ్లో మాట్లాడటం మంచిగా ఉంటుందని. ఇక కాకపోతే ఇక టైం 7:30 అవుతుంది, ఈయనే ఉన్నాను. చూస్తా ఇప్పుడు 8 గంటల వరకు చూస్తాను. బుకింగ్ రాకపోతే 8 గంటలకు ఇంటికి పోయి లైవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ప్రస్తుతానికైతే ఇది మన సంగతి. ఇప్పటివరకు అయితే 16-20 అయినాయి. మధ్యాహ్నం నుంచి ఏమో తీసుకోవటం స్టార్ట్ చేసిన బుకింగ్లు. చాయ్ టైం 8 అవుతుంది. ఉందాం అనుకున్నా కానీ ఇక వర్షం పడుతున్నది. ఇక ఇంట్లో కొంచెం చికెన్ తీసుకురమ్మన్నారు, తీసుకున్నాను, పోతున్నా ఇంటికి. ఇవాళ వీడియో అయితే ఇంతే మన. ఇవాళ అర్నింగ్ అని అన్నారు, సిగ్గుపోతుంది అర్నింగ్ అని అంటే. రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్.